నమస్కారం. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని సిరిసిల్ల భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, నాస్కప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 4 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, చివరికి ఆత్మహత్యాయత్నం పాల్పడతామని హెచ్చడంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారని అన్నారు. వారు పెట్టిన కేసులు ఎలాంటి పసలేదని అన్నారు. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై వెంటనే 164 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించి బాధితురాలు వాంగ్మూలాన్ని కోర్టు తీసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ బాలిక కుటుంబానికి అండగా నిలుస్తుందని, రిమాండ్ చేసి జైలుకు తరలించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ లో మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమారుడు భగీరథ చేసిన అగత్యంపై ఎందుకు స్పందించడం లేదని సమాధానం చెప్పారన్నారు. తెల్లార్తి రాముల గురించి మాట్లాడే బండి సంజయ్, నీ కొడుకు చేసింది ఎలాంటి వ్యవహారం ప్రజలకు చెప్పాలని అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ పదవి నుండి తప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం బండి సాయి భగీరథపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు చీటి నరసింగరావు, గుండ్లపల్లి పూర్ణచంద్ర, కుంపలి మల్లారెడ్డి, మ్యాన రవి, బోల్గం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒక్కటై ఇలా నిన్ను నేను కాపాడుతా, నన్ను నువ్వు కాపాడు, నేను చేసిన తప్పులను నువ్వు కాపాడు రేవంత్ రెడ్డి, నువ్వు చేసిన తప్పులను నేను కాపాడుతా అనే విధంగా ఇద్దరు తయారైందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వెంటనే బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెను వేధించి మోసం చేసి అఘాయిత్యం చేసిన బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్తా ఉన్నాం. అట్లాగే 164 సెక్షన్ కింద ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి బండి భగీరథను హాజరుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక బాలిక పట్ల అఘాయిత్యం జరిగిందని వాళ్ళ తల్లి ఆమె వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 5 గంటలు కూర్చోబెట్టుకొని ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్ళను వాపసు పంపినరు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళా లోకానికి బాధిత మహిళా కుటుంబానికి, బాలిక కుటుంబానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బాధిత బాలిక కుటుంబానికి వివక్షతో చూపుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బాధిత కుటుంబానికి, ఆ బాలిక కుటుంబానికి కూడా మేము అండగా నిలుస్తూ ఉన్నాం. వెంటనే బండి సాయి భగీరథను అరెస్ట్ చేసి పూర్తి సెక్షన్లతోని, పూర్తి పోక్సో చట్టం ఏదైతుందో పూర్తి సెక్షన్లతోని కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేదాకా ఊరుకోమని చెప్పేసి ఆ బాలిక కుటుంబానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నిజంగా దేశం కొరకు, ధర్మం కొరకు అని మాట్లాడేటోళ్ళు మరి మొన్నటికి మొన్న లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళా బిల్లుకి ఎవరూ మద్దతు ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులంతా మరి ఈనాడు జవాబు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మహిళలకు మేము ఉద్ధరిస్తామని చెప్పేటోళ్ళు మరొక మహిళనే కాకుండా మైనర్ 17 సంవత్సరాల అమ్మాయిని ఆమె వేధింపులు, అత్యాచార యత్నాలు ఇవన్నీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ గారు నిన్న సాయంత్రం ప్రధాని మోడీ పక్కనే నిలబడి మాట్లాడారు. ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజమైపోవు. మొన్నొక్కరోజు ఒకరి గురించి మాట్లాడినందుకే రాష్ట్రం అంతటా గగ్గోలు. మళ్ళీ నిన్న మొదలుపెట్టింది. మాట్లాడాల్సింది ఏంది? నిందితుడు సంతాపం తెలిపినట్టుగా ఉంది. మీరు ఆవేశంగా మాట్లాడినంత మాత్రం సరిపోదు. ఎందుకంటే మీరు ఇప్పటికైనా కానీ ఎక్కడైనా కానీ బీజేపీ పార్టీ గతంలో కూడా యడ్యూరప్ప మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయించింది. మీరు కూడా నిష్పాక్షికంగా ఈ విచారణ జరగాలంటే ముందుగా మంత్రి పదవి నుండి తప్పుకోండి. కరీంనగర్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి మీరు సచ్చీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టాలు, కోర్టులు కాదు. ఒక అమ్మాయి భారతదేశంలో ఏ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కదు, ఎంతవరకు అయితే అంతవరకు ఆపుకుంటుంది. కానీ బాధిత మహిళ 3 మాసాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుంటా ఆఖరికి బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యా యత్నం చేసుకుంటాం నరేంద్ర మోడీ ముందంటే తూతు మంత్రంగా ఒక పిటిషన్ దర్జీ చేయించారు. దానికి ప్రతిగా మీరు కరీంనగర్లో మళ్ళీ వెంటనే చేశారు.
మరి బాలిక కుటుంబం 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్లో తిరిగినప్పుడు కాని కేసు మరి మీరు ఇవ్వగానే ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? దీనికి బీజేపీకి కాంగ్రెస్కు ఉన్న బంధం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎవరితో ఒక పార్టీ రానున్న రోజులు తెలుస్తుంది. మీరు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఈ విచారణ జరపాలంటే బండి సంజయ్ గారు బర్తరఫ్లు కాదు, మీరు రాజీనామా చేయండి. రాముని రాజ్యం, రాము మాట, ఆ రకంగా మీరు మీ కొడుకును అగ్ని పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు అప్పచెప్పండి, సహకరించండి. మీ కొడుకు కూడా ఎక్కడనో పారిపోవాల్సిన అవసరం లేదు. రమ్మనండి, వాస్తవాలు నిగ్గు తేల్చండి. అంతవరకు మీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఒక జాగల ఇట్లాంటిదే పోక్సో కేసు చట్టం అయినప్పుడు మీ బీజేపీ శ్రేణులు మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక పోక్సో కేసు బుక్ అయ్యే వరకు కూడా వెంటబడి మరి కేసు బుక్ చేయించారు. మీరు కూడా మొన్న ఒక కేసు జరిగినప్పుడు ఇన్ని నుంచి వైరల్ అవుతున్నాయి. మరి ఇట్లాంటిది అదేదో అన్నట్టు ఉల్లిగడ్డ సామెత మాదిరిగా మందికే పనికి వస్తుంది కానీ మాకు పనికి రాదనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు రాజీనామా చేయండి. ప్రజలకు నిస్సిగ్గుగా విషయం జరిగింది తెలియజెప్పండి. మొన్నటి వరకు న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉండే, ఇప్పుడు గంతలు ఇప్పిండ్రు. కానీ ఇప్పుడు ఈ 4వ స్తంభంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా పనిచేయవలసిన వాళ్ళు వీళ్ళు గంతలు కట్టుకొని పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అనేక సార్లు అనేక విషయాలు ఆ తల్లి నెల రోజుల నుంచి ప్రెస్తో మాట్లాడింది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. ఏ ఒక్క నాడు కూడా ఎక్కడ కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడ కూడా ఈమె పడుతున్న ఆవేదన, ఆమె అనుభవిస్తున్న నరకయాతన గురించి ఏ ఒక్కనాడు కూడా ఒక్కడు మాట్లాడిన పాపాన పోలేదంటే ఎంత బాధాకరమైన విషయం. ఇదే కాదు, ఇవాళ సంగప్ప అనేటోడు ఒక జర్నలిస్ట్ అట, ఇక్కడ ఏమిటికి పనిచేసినాడో నాకైతే తెలియదు. ఆయన బ్రోకర్గిరి చేసి, ఆయన మధ్యవర్తిత్వం చేసి ఈ కేసు నీరుగారే కార్యక్రమం చేసిండంటే ఎంత దురదృష్టం. మన ఇవాళ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఆయన ఇవాళ ఇటువంటి కార్యక్రమం చేసిందంటే ఎంత దురదృష్టం అనేది కూడా ఆలోచించాలి. ఒకటి ఎవరు సోపతి ఎవరు ఒకటి అనేది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ కాంగ్రెస్ సిరిసిల్ల నాయకత్వంతో పాటు యావత్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా నేను ఒకటే ఈ వేదిక పై నుండి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఇటువంటి హీనమైన క్రైమ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. స్పష్టంగా దీనిపైన ఏదైతే కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఏ ఒక్క మంత్రి మాట్లాడతలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడతలేదు, ఏ ఒక్క నాయకుడు ఆ పార్టీకి చెందినోడు మాట్లాడతలేదు. ఇప్పుడే మా సోదరులు చెప్పింది, సిరిసిల్లలో ఒక కేసు అయితే పట్టుబట్టి పోక్సో కేసు కింద ఆ సెక్షన్ల కింద పెట్టి వారిని పట్టుకొని జైలు వేసేదాకా ఊకోలేదు. ఇంతకుముందు ఆగయ్య గారు చెప్పిండ్రు, బండి సంజయ్ గారు కూడా ఏ రకంగా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగితే ఏం మాట్లాడినరు అనేది. ఆయన కొడుకు వచ్చేసరికి మళ్ళీ న్యాయం ఇంకో రకంగా పోతా ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి బండి సంజయ్ ఇప్పటికైనా ఆయనకు నిజంగానే ప్రజాస్వామ్యం మీద ఆయనకు గౌరవం ఉన్నట్టయితే, ధర్మం మీద ఆయనకు గౌరవం ఉన్నట్టయితే వెంటనే రాజీనామా చేసి ఆయన కొడుకు పొరపాటు చేస్తే దోషి అయితే కఠినంగా శిక్షించమని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్నో లేకుంటే ఆ పోలీసు అధికారులను కోరవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఆగదు. ఇవాళ బీజేపీ పార్టీ పైన లేకుంటే బండి సంజయ్ పైన ఆయన నిన్న మాటను మేమేదో మిగతా అందరూ కూడా ఇలా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు, మహిళా సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆయన మీద పెద్ద కంకణం కట్టుకొని ఆయనను ఏదో భ్రష్టు పట్టడానికి, ఆయనను విమర్శించడానికి కార్యక్రమం చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఒక మహిళ పైన, అది కూడా ఒక మైనర్ బాలిక పైన ఇటువంటి అఘాయిత్యం జరిగితే ఆ తల్లిదండ్రులు బెదిరించే వరకు ఈ మోదీ సమావేశానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామంటే తప్ప ఈ పోలీసు యంత్రాంగం చలనం లేదు, స్పందించలేదు. అది కూడా కేసు అయిందో కాలేదో ఇప్పటికి కూడా తెలియదు. కాబట్టి వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. సంజయ్ మీద కానీ లేకుంటే ఆయన కొడుకు మీద కానీ, ఆ పిల్లగాని పేరు మీద ఎవరు భగీరథో ఎవరో ఆయన మీద కోపం కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ పాలకులే ఇటువంటి దౌర్జన్యాన్ని ప్రోత్సహించినట్టయితే దేశం ఎటుపోతా ఉన్నదనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పు చేసిండు, సాక్ష్యాధారాలతో పాటు ఇవాళ అందరూ చెప్తా ఉన్నారు. కఠినంగా ఆయన పైన చర్య తీసుకోవాలి. ఆయన మొదలు అరెస్టు చేయాలి, సెక్షన్లు మారవాలి, ఆయనను అరెస్టు చేయాలి. అరెస్ట్ చేసి కేసు కఠినంగా దాన్ని ఏదైతే ఉన్నదో
పోక్సో చట్టాన్ని ఆ చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా నేను తెలియజేస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలోని బరిగెలగూడెం కాలనీలో ఇందిరం ఇంటి నిర్మాణానికి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు సభ్యులు గ్యారా దేవరాజ్, ఎగదండి అర్జున్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 2.5 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరం ఇల్లు కల్పించి మొదటి విడతలో మండలంలో 200 మంది ఇల్లు కట్టుకుని గృహప్రవేశాలు చేస్తున్నారని, రెండో విడతలో లబ్ధిదారులు భూమి పూజ చేసుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ చైర్మన్ వేసాల వెంకటి, లక్కం నాంపల్లి, కాంగ్రెస్ నాయకులు ఎగదండి మహేష్, ప్రవీణ్, సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, రాజశేఖర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీసుకురండి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ కళ్ళలో ఆనందం కోసం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అర్హత కలిగి ఉండి, మీకు జాగా ఉండి ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని, పథకాన్ని మీ గడపకు తీసుకొచ్చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా సదా మీ సేవలో ఉంటాం. కాబట్టి రానున్నటి రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి సంక్షేమాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకు మరొకసారి ఈ గృహం మంజూరుకి సహకరించినటువంటి మా ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారికి, మా ఆదిశీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్నటి రోజుల లోపల ఎటువంటి ఆశ లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడడానికి కష్టపడుతున్నటువంటి మా ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడానికి మీరందరూ కూడా ఆయనకి అండగా ఉండండి, ఆశీర్వదించండి, ఆసరాగా ఉండండి అని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలిసి ముగిస్తాను. కేంద్రంలోని బరగలగూడెంలో ఎగదండి రేవతి కృష్ణ దంపతులకు ఇందిరం ఇల్లు మంజూరైనది. ఈ క్రమంలో ఇక్కడ భూమి పూజ చేసి ముగిపోయడం జరిగింది. ఇట్టి ఇల్లు మంజూరుకు సహకరించిన మన కాంగ్రెస్ నాయకులకు మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా వార్డు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. దేశం కోసం, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలిగే బీజేపీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడటం లేదు, నోర్లు మూతపడ్డాయేందుకు అని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారుడిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరా దేవరాజు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ నాయకులు సూరా దేవరాజు, కోరుపాటి శ్రీశైలం, లింగాల భూపతి, గోలి వెంకటరమణ, గాజుల సాగర్, గురుబాబు, బాలరాజు, రాము తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ వీరందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం అని ఉత్తుత్తి ప్రగల్భాలు మాట్లాడేటువంటి నాయకులు వారికి ఒక నోళ్ళు మూతపడ్డాయని మేము అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉన్నది. వాళ్ళ బీజేపీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ గారి యొక్క విషయంలో బీజేపీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కనీసం స్పందించేటువంటి పరిస్థితులు లేరు. ఒక మైనర్ అమ్మాయిని ఫామ్ హౌస్కు తీసుకెళ్ళి పలుమార్లు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఆమెను ఒక విచిత్రమైనటువంటి మానసిక క్షోభకు, లైంగిక క్షోభకు ఇలా చేసినటువంటి భగీరథను వాళ్ళ విషయంలో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం, ఇది ఇంకా మీద
ప్రతిపక్షాల మీద వీరు నెట్టివేయడం ఇది వారి యొక్క వికృతమైనటువంటి బుద్ధికి ఇది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక హిందూ బాలికను అన్యాయం చేసిన బండి భద్రతపై చర్యలు తీసుకోవడంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం పూర్తిగా బీజేపీ ఫెయిల్ అయిందనడానికి ఈ యొక్క చర్యనే నిదర్శనం. ఏదైతే మైనర్ బాలిక మీద పలుసార్లు అత్యాచారం చేసినటువంటి భగీరథ మీద వాళ్ళు మొన్న ఏదైతే పేట్ బషీర్బాగ్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కావడం, ఆ తర్వాత పరిణామాలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడో జరుగుతుందో గగ్గోలు పెట్టుకుంటా దేశం ఇట్లయింది, మేము ధర్మం కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ బీజేపీ నాయకులు మరి ఇంత పెద్ద ఇష్యూ ఒక హిందూ బాలిక మీద, మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి ఒక కేంద్ర మంత్రి కొడుకును మీద కనీసం పార్టీ పరంగానో లేకుంటే ఇతరత్ర ఏ విషయంలో కూడా వాళ్ళు స్పందించకపోవడం. అలాగే మేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు నిష్పక్షపాతంగా ఈ విచారణ జరిగి దీనికి ఖచ్చితమైనటువంటి నిజాలు బయటకు రావాలంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిగా పదవిలో సాగుతున్నటువంటి బండి సంజయ్ గారిని వెంటనే బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేసి వాళ్ళు నిష్పక్షపాతంగా అవసరమైతే ఎంపీకి కూడా రాజీనామా చేసి ఆ యొక్క చర్యను ఏదైతే సాగుతున్నటువంటి విచారణకు సహకరించే విధంగా ఈ కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి ఈ బీజేపీ ప్రభుత్వం వారిలో ఉన్నటువంటి ఈ నాయకుడిని అని మేము డిమాండ్ చేస్తూ పూర్తిగా మైనర్గా ఉన్నటువంటి ఆ బాలికను పూర్తి స్థాయిలో వాళ్ళను నిర్లక్ష్యం చేయడం, ఈ విధంగా అంటే వాళ్ళను బెదిరించే కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేసి ఈ విచారణకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఏదైతే కాంప్లైంట్ చేసారో దాని మీద పూర్తి విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి కూడా ఆదేశించడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే ఇతరత్ర వాళ్ళు చెప్తే కాదు, న్యాయం ఎప్పుడైనా కూడా తప్పు చేసడంలోనో లేకుంటే దాంట్లో వీరు వారి అనేటువంటి తారతమ్యాలు లేకుండా చట్టానికి అందరూ ఒకటేనటువంటి విధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దీనికి అడ్డు కలగకుండా వీరు ఏదైతే మేము ఉన్నామో లేకుంటే మేము ఏం చేస్తున్నాం మా మీద పొగ వట్టి బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మాట్లాడేటువంటి మంత్రి గారు వెంటనే మీరు ఈ యొక్క రాజీనామా చేసి ఈ యొక్క కేసుకు సహకరించాలి. ఏదైతే కరెక్ట్గా నిజంగా నిజ నిర్ధారణ కమిటీలో ఈ యొక్క ఏదైతే నిందితులకు నేరం చేసినటువంటి నిందులకు కరెక్ట్ అయినటువంటి శిక్ష పడే విధంగా ఉండాలంటే మనం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండకూడదు వారికి సంబంధించినటువంటి తండ్రి అయినటువంటి బండి సంజయ్ గారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఇలా మేము స్త్రీ జనోద్ధరణ లేకుంటే మహిళను ఇంకా ఏమో చేస్తాం, మహిళలకు మేము హిందూ మహిళలకు ఇంకా పూర్తిగా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం చెప్పి ప్రగల్భాలు పట్టుకుంటున్న బీజేపీ నాయకులారా దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఒక హిందూ మైనర్ బాలిక మీద, మీరు ఎవ్వరు కూడా కనీసం స్పందించినటువంటి పాపన పోలేదు. ఈ యొక్క మీ చర్యను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకులకు కానీ బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నాయకులకు కానీ మీరు ఇంతవరకు స్పందించకపోవడాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ తంగళపల్లి మండల కేంద్రంలో శ్రీ వీరప్ప కామరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
తంగళపల్లి మండల కేంద్రంలో శ్రీ వీరప్ప కామరాతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం మండల కేంద్రంలో ఒగ్గుడోలు చప్పులతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం యువత అధిక సంఖ్యలో పాల్గొని ఆలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదిహేడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సాయి భగీరథపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తరలించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు యూత్ విభాగం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు యూత్ విభాగం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంచెల రవిగౌడ్, సబ్బని హరీష్, కత్తెల వరుణ్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసమని మాట్లాడే బండి సంజయ్ ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఘాటుగా స్పందించిన బండి సంజయ్ మరి ఇప్పుడు ఎందుకు తన కుమారుడిని వెనకేసుకొస్తున్నాడని అన్నారు. మైనర్ బాలికపై అతి క్రూరంగా అత్యాచారం చేసిన సాయి భగీరథపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అమ్మాయికి అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. వారం రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ మహిళా కుటుంబం తిరుగుతున్న కేసు నమోదు చేయలేదని, రాత్రి అమ్మాయిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి నుండి తప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తులని కేసులు పెట్టినా ఇంతవరకు ఆయనను అరెస్ట్ చేయకపోవడం నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్వి మరియు స్టూడెంట్ వింగ్ను మళ్ళీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల సిఐ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిజంగా బండి సంజయ్ గారు మీరు నైతికంగా వెంటనే రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ పోలీసు వాళ్ళ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తినడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉన్నోనికొకటి లేనోనికొకటి కాకుండా మీరు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక ఆడపిల్లను ఇంత దారుణంగా లైంగికంగా వేధిస్తే స్వేచ్ఛగా తిరుగుతున్న అతను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా వెంటనే బండి సంజయ్ గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకు ఇంత తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోవడం చాలా దురదృష్టమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ పెట్టుకున్నాడు, ఇంతవరకు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకుంటలేరని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏది ఏమైనా వెంటనే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా మా ఆడబిడ్డలతో కలిసి ఆందోళన కార్యక్రమం చేస్తాం. అవసరమైతే మన బండి సంజయ్ ఇల్లు కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే వరకు మా పోరాటం ఆగదని మరోసారి తెలియడం జరుగుతుంది. సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు అయి కూడా 48 గంటలు అవుతుంది. ఇంతవరకు నిందితుడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదు ఈ గవర్నమెంట్. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మరి బండి సంజయ్ గారికి సొమ్ము కాస్తుందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తుంటే బీఆర్ఎస్ను బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటైనాయని ఈ సందర్భంగా తెలుస్తుంది. మరి ఆ మహిళ ఎవరైతే అమ్మాయి అయితే ఉందో పాపం నిన్నటి రోజున కూడా మా పార్టీ నాయకుడు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ను కలిసి తన యొక్క జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా పూర్తిగా మరి మీడియా ముందుకు వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ను ఆ మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్న పోలీస్ శాఖ కూడా మా నాయకులు పోయి కలవడం జరిగింది. ఇంతవరకు కూడా 48 గంటలు అవుతున్నా కూడా మరి నిందితుడిని అరెస్ట్ చేయడం లేదు. మరి దీన్ని బట్టి చూస్తే మరి బండి సంజయ్కి తెలంగాణ పోలీసులు కొమ్ము కాస్తురా, మరి కాపాడుతురా అని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈ
ఈ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో కూడా మరి ఇంత విషయం తెలిసినా కూడా బండి సంజయ్ గారిని మరి బర్తరఫ్ చేయకపోవడం చూస్తుంటే మరి ఇలాంటి విషయాలను ఈ బీజేపీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక మహిళకు ఇవాళ బండి సంజయ్ అంటాడు, నేను పొద్దుగా లేస్తే అమ్మవారికి దర్శనం చేసుకుంటా, అమ్మవారి గుడికి పోతా, నేను అమ్మవారిని ఎప్పుడు పూజిస్తా అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు అమ్మవారి అంశ అయిన ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మాత్రం ఇష్టం వచ్చినట్టు మరి నిన్నటి రోజున అమ్మాయి చెప్పడం జరిగింది మా నాయకుడికి, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఇవన్నీ బయటకు వచ్చినా కూడా మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరిద్దరు దోస్తులా? మరి బీజేపీ ఉన్న కాంగ్రెస్ పార్టీ దోస్తులు అయితే చెప్పండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మరి ఇవాళ ఒక ఆడపిల్లకు మన తెలంగాణలో రక్షణ లేకుండా పోతుందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒకటే చెప్తా ఉన్నాం. ఈ బండి సంజయ్కి ఇప్పుడు ఎండాకాలం చూస్తుంటే అందరికీ సన్ స్ట్రోక్ తగులుతుంది, కానీ బండి సంజయ్కి సన్ స్ట్రోక్ తగిలిందా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే? ఇవాళ తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇదంతా సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకో 24 గంటల్లో మరి నిందితుడిని ఇట్లా అదుపులోకి తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మహిళా నేతలను, మా యూత్ నాయకులను, విద్యార్థి నాయకులతోటి మరి తీవ్రంగా ఈ ఆందోళనలు మేము తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బండి సంజయ్ వెంటనే నువ్వు నిజంగా అమ్మవారి మీద నీకు నిజంగా భక్తి ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యమంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేసిందని చెప్పి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకును స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించి నేను నిష్పాక్షికంగా విచారణకు సహకరిస్తా అని చెప్పాలి. అటు వదిలేసి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని నేను తలుచుకుంటే మీరు ఉండరు, మా అభిమానంతో మిమ్మల్ని చంపేపిస్తా, నోరు మూసుకొని మీ పరిధిలో మీరు ఉండాలని చెప్పేసి తన పదవిని అర్థం పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులను, ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఎంతమందితో తిరిగినావు నాకేం తెలుసు, నా కొడుకొక్కతోనే తిరిగినావా, ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి బండి సంజయ్ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ రక్షగా ఉండాల్సినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కొడుకు కోసం ఇటువంటి నీచమైన పన్నాల తెరదీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే పోక్సో యాక్ట్ కింద వేలబుల్ సెక్షన్లు మార్చి బెయిల్ వచ్చే విధంగా కేసులు నమోదు చేయించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పోక్సో యాక్ట్లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఏదైతే 41 రోజులు నాన్ బెయిలబుల్ కేసుగా దాన్ని ఎందుకు నమోదు చేయలేదు? బండి సంజయ్ ఒత్తిడికి తలొగ్గి మీరు కేసులు ఈ విధంగా ప్రలోభాలకు గురి చేయదలుచుకున్నారా? అదేవిధంగా ఆ రోజు బాధితురాల కుటుంబం ఏదైతే రాత్రి 1 గంట వరకు ఉంచి ఆలోపే కరీంనగర్ 2 టౌన్లో అమ్మాయి మీదనే ఉల్టా హనీ ట్రాప్ కేసులు పెట్టి అమ్మాయి కుటుంబాన్ని భయభ్రాంతాలు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఓ పక్క అమ్మాయి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి రోధిస్తూ ఉంటే నిన్నటి రోజున ప్రధాని మోడీ సభలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నవ్వుతూ వాళ్ళు ఒక పక్క ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఒక శునకానందాన్ని పొందుతున్నారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పాక్షికంగా విచారణ జరపాలి. బండి సంజయ్ కూడా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో, మహిళా సంఘాల ఆధ్వర్యంలో, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేయబోయే నిరసన కార్యక్రమాలు, జరగబోయే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాకుండా దేశం కోసం, ధర్మం కోసం, హిందూయిజం అని పెద్ద గొప్పలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, బండి సంజయ్ కానీ ఇట్లా ఎంతమందిని ఆ రోజు ఏదైతే కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇదే విధంగా సెక్స్ స్కాండల్లో ఇరికిండో, అదేవిధంగా ఈరోజు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా డ్రగ్స్ కేసు కానీ, వేరే వాళ్ళని కొట్టిన కేసు కానీ, ఈరోజు రేపు కేసు కానీ, గతంలో అనేక కేసులు వస్తున్నప్పటికీ తన కొడుకును ధృతరాష్ట్రుని ధృతరాష్ట్ర ఏ విధంగా అయితే దుర్యోధన ఎన్కేసుకు వచ్చిండో అదేవిధంగా ఎన్కేసుకు వస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో తీవ్రమైన గుణపాఠం చెప్పగలుగుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సోమవారం మాజీ టీఆర్ఎస్ జెడ్పీటీసీ లక్ష్మణరావు కార్యాలయంలో మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు సాయి భగీరథ హైదరాబాద్ లో ఓ గెస్ట్ హౌస్ మైనర్ బాలికను అత్యాచారం చేసి 3 రోజులు గడుస్తున్న పోలీసులు ముసలి కన్నీరు కాస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలోనూ సైబరాబాద్ పోలీసులు విచిత్ర ధోరణి అవలంబిస్తున్నారు. సామాన్యకై నా మంత్రి కొడుకు అయినా ఒకే న్యాయం ఉండేలా పోలీసులు ప్రవర్తించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని, బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని ఎల్లారెడ్డిపేట మండలం బీఆర్ఎస్ పార్టీ
పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ఎలగంద్ర నరసయ్య, తిమ్మాపూర్ సర్పంచ్ అందే సుభాష్, బందారపు బాలరెడ్డి, ఎట్ల సందీప్, సుధాకర్, మీసం రాజం, జుబేర్, అజ్జు, పిల్లి రేణుకా కిషన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బాధ్యత ఒక ఎంపీ గారికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోండి. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతలో కూర్చుండి ఇలాగ చేస్తే మీ బాబేం కాదు. ఇప్పటికైనా మన బండి సంజయ్ గారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి పార్టీ శిక్షణగా ఆయన శిక్షించి ఆయన ఎంపీకి రాజీనామా చేయాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా మూకుమ్మడిగా యువత కూడా అందరూ కూడా మహిళా జాతికే ఒక అవమానంగా ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. లేదంటే మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడి మీకు చాలా తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకున్న బాధ్యత మీది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కొంచెమైనా ఆలోచించి మీ పార్టీకి రాజీనామా చేసి మీ పదవికి రాజీనామా చేసి మీరు సౌమ్యంగా గొప్పగా ఉంటారో ఎలా ఉంటారో మీ ఆలోచన మీకు చెప్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక నేషనల్ పార్టీలు రెండు ఒకటైతే అంటే అసలు సిగ్గు చేయడం అనిపిస్తుంది. సిగ్గుగా మాట్లాడుకుంటున్నారు. అరే ఇదేంటబ్బా నాకు అర్థం కాదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా కూడా ఏమీ కాదు. రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. మా సీఎం కేసీఆర్ గారు సీఎం అవుతారు. అప్పుడు మీకు తగిన బుద్ధి చెప్తాము. ఎందుకంటే పోలీసు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా రాజకీయ నాయకులు కాకుండా పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్. పోలీసు ద్వారా మనకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, మనకు తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి బాగా ఆలోచించి న్యాయబద్ధంగా చేసి ఆ పిల్లగాడి తొందరనే మన బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలిక 17 సంవత్సరాల మైనర్ బాలికకు మద్యం సేవించి 3 సార్లు రేప్ చేసినటువంటి సంఘటన పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది. నిజంగా బండి సంజయ్ నీ కుమారునికి శిక్షణ ఇదే నేర్పినామని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వేమో ధర్మం కోసం దేశం కోసం అని మాట్లాడుతూ ఉన్నావు. నీ కొడుకు చేసినటువంటి హరాస్మెంటు, నీ కొడుకు చేసినటువంటి దుర్మార్గపు కార్యక్రమానికి జవాబు చెప్పాలని సందర్భంగా ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. బిడ్డ ఇంకొకళ్ళకు జరిగితేనేమో నీతులు మాట్లాడతావు. నీ కొడుకు చేసినటువంటి తప్పుకు ఇప్పటి వరకు కూడా ఫోక్సో కేసు అయి 3 రోజులు గడిచినా 36 గంటలు గడిచినా ఈ రోజు వరకు కూడా కోర్టులో సాయి భగీరథను ప్రొడ్యూస్ చేయకపోవడము, అదేవిధంగా కేసు ఇప్పటి వరకు కూడా నత్తనడక సాగుతున్నటువంటి సందర్భము రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బిడ్డ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఈ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వంలో. అనేకమైనటువంటి దాడులు ఇవాళ ఆడపిల్లల మీద ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా అనేకమైనటువంటి జరిగినటువంటి సంఘటనలు. ఇలా అట్లాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బండి సంజయ్ కొడుకు ఒక అమాయకురాలైనటువంటి ఒక 17 సంవత్సరాల మైనర్ బాలికను రేప్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో వాడుకొని ఇలా ఆ అమ్మాయికి ఇలా మోసం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండ్రు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ నీ కొడుకు ఏం చేసిండో ఒక్కసారి ప్రజల్లోకి రండి. ఇలా మీడియాలో వస్తున్నటువంటి కథనాలను చూసి ఇలా సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు శరం ఉండాలి. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సభలో భారతదేశంలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక తన కేబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకు రేప్ కేసులో ఫోక్సో కేసులో ఇరికినటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలందరూ చూసినా ఇలా తనను వేదిక మీదకి పిలిచి పక్కన కూర్చునబెట్టుకున్నంటే ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏం సందేశం ఇస్తుందని ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
ఇలా ఆడపిల్లలకు ఈ దేశంలో కానీ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కానీ రక్షణ లేకుండా పోయింది. ఇలా రాష్ట్రంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సందర్భము. ఇలా కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు ఇప్పటి వరకు కూడా ఈ సాయి భగీరథ అనేటువంటి దొంగన కొడుకు చేసినటువంటి సంఘటన మీద ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం చాలా సిగ్గుసేటు. ఇలా బీజేపీ ఇలా కాంగ్రెస్ రెండు ఒకటనేటువంటి సందర్భము ఈరోజు తేలిపోయిందని సందర్భంగా ఈ యొక్క సమస్య పట్ల తేలిపోయిందని తెలిసిపోయింది. ఇలా ప్రజలు గమనించాలి. ఇలా భారతదేశ చరిత్రలో ఇలా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఇలా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి దాడులు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. బిడ్డ బండి సంజయ్, నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీ కొడుకు చేసినటువంటి దుర్మార్గం కార్యక్రమానికి, నీ కొడుకు చేసినటువంటి లత్కూర్ పనికి నువ్వు తక్షణమే నీ దగ్గర నీ బాడీలో సీము నెత్తురుంటే, నీ యొక్క శరీరంలో చలనం ఉంటే తక్షణమే ఈ యొక్క సమస్యకు నైతిక బాధ్యత వహించి తప్పకుండా నువ్వు వెంటనే రాజీనామా చేయాలని ఈ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. బండి సంజయ్ గారు, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఒక మానవత్వం ఉంటే, నీకు ఒక మనిషిగా విలువలుంటే, నువ్వు ఒక మనిషిగా ఉడితే నిజంగా నువ్వు ఇలా ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయం మీద నువ్వు స్పందించాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఇలా మందికి జరిగితే ఒక రకంగా, నీ ఇంట్లో జరిగితే ఇంకొక రకంగా. నా బిడ్డ బండి సంజయ్, నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా నీ ఎజకే ఉడితే ఈ సమస్య మీద స్పందించాలి. ఆ ఆడపిల్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ బండి సంజయ్, నోరు అదుపులో పెట్టుకో. ఇలా కేటీఆర్ అనే వ్యక్తి బిడ్డ అట్టిగానే రాలేదు. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ కోసం జైలు పాల్వై ఇలా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. బిడ్డ కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక విలువలు నీకు లేవు. కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. తంగళ్లపల్లి మండలంలోని ఓగులాపూర్, లక్ష్మీపూర్, తంగళ్లపల్లి గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. నూతన గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నూతన పట్టు వస్త్రాలు కానుకగా అందించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరితగతిన ఇళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కమిటీల కృషి ఫలితం ఈ గృహ ప్రవేశాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వీరప్ప కళ్యాణంలో కేకే పాల్గొనగా గొల్ల కురుమ సంఘం పెద్దలు ఎగుర్ల కరుణాకర్, ప్రశాంత్, కుంటయ్య, రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి దేవుళ్ల దర్శనంతో ఆశీర్వాదం ఇప్పిస్తూ గొంగడితో సత్కారం చేయడం జరిగింది. అలాగే తంగళ్లపల్లిలో అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధి నుండి లబ్ధిదారులు కొండాలత 25,000 రూపాయలు, మంచుగట్ల లాస్య 25,000, నాగండ్ల అఖిల 25,000, దావన వేణి జమ్మయ్య 12,500, గుగ్గిళ్ల మల్లయ్య 60,000, సెల్ల లక్ష్మి 26,500 రూపాయల చెక్కులను అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెలుమల స్వరూపారెడ్డి, వైస్ చైర్మన్ నేరళ నరసింగం, సర్పంచ్ మోర లక్ష్మీరాజం, నాయని సాయి, పరశురాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బాలు, పరశురాం, నాయకులు లింగాల భూపతి, ఆనందం, సుద్దాల శ్రీనివాస్, మచ్చ శ్రీనివాస్, బైరినేని రాము, శ్రీకాంత్ గౌడ్, కటకం రాజు, కొత్త రవి, మునిగల రాజు, కావటి మల్లేశ్వరం, మీరాల శ్రీను, పెద్దూరు తిరుపతి, ఎడమల ప్రతాప్ రెడ్డి, కొత్త సంతోష్ గౌడ్, బొడ్డు పరశురాం, గనాది కిషన్ మరియు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో రమేష్ అలాగే నాగేంద్రం అనే లబ్ధిదారులు ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. వారికి ఇప్పటి వరకు 3,40,000 రూపాయల చొప్పున వాళ్ళ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. మిగతా ఫైనల్ పేమెంట్లో కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈరోజు అధికారులు కూడా తనకు తెలియజేయడం జరిగింది. ఈరోజు గౌరవ సర్పంచ్ తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంలో చాలా ఘనంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు లబ్ధిదారుల తరఫున చెప్పక తప్పదు. ఎందుకంటే కడు నిరుపేదలైన లబ్ధిదారులకు ఎంతో లబ్ధి చేకూర్చే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా వారి కష్టాల్లో తోడుండాలని చెప్పి వారికి 5 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చి వాళ్ళ ఇంటి నిర్మాణాన్ని చేపట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందంటే దాన్ని హర్షించదగ్గ విషయము. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు నిరుపేదలై ఉండి వాళ్ళ అర్హులై ఉంటే తప్పకుండా వాళ్లకు ఇల్లు మంజూరు చేయిస్తుందని చెప్పి మొన్ననే ప్రభుత్వ పెద్దలు తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా
అయితే ఏదైనా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని తక్కువ ఖర్చులో ఉన్నంత మోతాదులో ఎక్కువ భేషజాలకు పోకుండా ఉన్నంతలో కట్టుకొని ఇందిరమ్మ ఇల్లును కళను సాకారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ త్వరితగతిన ఇంధన పూర్తి చేస్తూ వాళ్ళందరికీ సహాయ సహకారం అందిస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, అలాగే ప్రభుత్వ అధికారులు, హౌసింగ్ ఏఈ గారికి, అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత దళిత బడుగు బలహీన వర్గాలకు, పేదవారికి అందరికి కూడా అండగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా నిరాశ్రయులుగా ఉండకూడదని చెప్పి ఏదైతే యనుమల రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారో ఊరూరా ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ప్రతి ఒక్కరిని కూడా ఈ సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా చేస్తాం, వాళ్ళ ఆత్మ గౌరవానికి మేము అండగా ఉంటామని చెప్పి ఏ మాట అయితే ఆ రోజు ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడి 8 లక్షల కోట్ల అప్పులో నెట్టినప్పటికి కూడా ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఇంచుమించు 3750 ఇళ్లను నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా అవినీతికి తావు ఇవ్వకుండా ఇవాళ అంచెలంచెలుగా ఇంచుమించు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ బిల్లులు పడుకుంటూ పోతున్నాయి. దాన్ని చూసిన తర్వాత ఎంతో ఉత్సాహం కొద్దీ చాలామంది గత ప్రభుత్వం చూసిన అనుభవాలను చూసుకున్న తర్వాత డబల్ బెడ్రూమ్ అని చెప్పి డబ్బా మాటలు చెప్పినరు, అవి వచ్చేదెంతనో సచ్చేదెంతనో అని చెప్పి ఎవరు కూడా ముందుకు రాలే. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షల ఇండ్లని ఈ రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇప్పుడు మాకు కావాలి ఇందిరమ్మ ఇండ్లు మాకు కావాలని చెప్పి ముందుకు వస్తుంది చూసినట్టయితే నిజంగా ఈ తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ తేటతెల్లమైంది. దాంతోపాటు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో పేదవాడికి కూడా కడుపు నిండా తిండి తినాలే, పేదవాడి కంచంలో ఏ అన్నం ఉంటుందో ధనవంతుని కంచంలో కూడా అదే అన్నం ఉండాలని చెప్పి ఇవాళ ఇంటితో పాటు అన్నాన్ని ఇచ్చే భోజనాన్ని పెట్టే సదుపాయాన్ని కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు గత 9.5 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే అడిగిందే తడవుగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ప్రతి మనిషికి కూడా 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చుకుంటూ పేదవాడి కంచంలో కూడా తల్లులు కడుపు నిండా వాళ్ళ పిల్లలకు అన్నం పెడుతూ వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా సన్న బియ్య పథకాన్ని ఇచ్చేయాలి. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఏ పథకాన్ని చేపట్టినా ఇలా మహిళల చుట్టే తీసుకొచ్చింది. వాళ్ళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేంది, ఇవాళ ఆ రోజు బతుకమ్మ చీరల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుతులను కించపరిచే మాదిరిగా చీరల నాణ్యత ఉంటే ఈరోజు ఇందిరా మహిళా శక్తి రూపాన 1 కోటి మంది మహిళలకు ఇవాళ 1 కోటి చీరలను, ఏదైతే నాణ్యమైన చీరలను ప్రతి మహిళ కూడా ఇవాళ నాకివ్వండి అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చిందంటే ఆ నాణ్యతను ఒకసారి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత మనసు పెట్టి తెలంగాణ ఆడపడుతుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి మొన్నటి వరకు ఇచ్చిన చీరలతో పాటు ఇవాళ మళ్ళీ 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళకు 18 సంవత్సరాల నిన్న మహిళకు కూడా 1 కోటి చీరలే కాదు, ఆ పైన ఎంతమందికి కావాలన్నా ఇవ్వాలని మళ్ళీ కొత్తగా చిలకపత్తు రంగు చీరలను మళ్ళీ ఇవాళ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ దాంతోపాటు మహిళలు గృహిణులందరికీ కూడా ఎక్కువగా ఉండేది గృహిణులు ఇళ్లలో ఉంటారు కాబట్టి 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చుకుంటూనే ప్రతి ఒక్క దాన్ని కూడా మహిళలకు ఐకేపీ సెంటర్ల ద్వారా ఇవాళ మహిళా సంఘాలకు ఇవాళ వడ్ల కొనుగోలు వాళ్ళకే అప్పచెప్పి వాళ్ళని కోటీశ్వరులను చేయాలంటున్నారు. వారికే బస్సులు ఇస్తున్నారు. మహిళా సంఘాలకు సౌర ఉత్పత్తి కేంద్రాలను ఇస్తున్నారు. మహిళా సంఘాలకు ఇవాళ విత్తన విక్రయ కేంద్రాలను, ఎరువుల విక్రయ కేంద్రాలను, వాళ్ళకు రైస్ మిల్లను వీటన్నింటిని కూడా ఇచ్చుకుంటూ 28,000 కోట్ల రూపాయలను వడ్డీ లేకుండా ప్రతి మహిళా సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ బ్యాంకుల్లో డబ్బులు వేసి పెట్టిన ఘనత యనుమల రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ ఈ ఒక్కొక్క పథకాన్ని ప్రజల్లోకి వెళ్తుంటే మా యొక్క ఉనికి ఎక్కడ కోల్పోతామో అని చెప్పి
గత 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన శనీశ్వరులు ఇవాళ మైండ్ బ్లాక్ అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ నిన్న మొన్న వచ్చిండ్రు ఈ ప్రాంతానికి 17 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ 9.5 సంవత్సరాలు మంత్రిగా వెలగబెట్టి ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పిన వ్యక్తి ఇవాళ పక్కన వాళ్ళ బావ సిద్దిపేటలో చేసిన అభివృద్ధిని ఎక్కడ కూడా చూడలేదు ఆయన. ఇవాళ మనకు రావాల్సిన నీళ్లను మిడ్ మానేర్ మన సిరిసిల్లలో ఉంటుంది. ఆ నీళ్లను తీసుకెళ్లి రంగనాయక సాగర్లో నింపితే ఆ రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పోతే ఇలా రంగనాయక సాగర్ నుంచి ఆ పొలాలన్నీ కూడా సిద్దిపేటలో ఉన్న ప్రాంతంలో ఉన్న పొలాలు జక్కపురం కానీ అప్పుడు ఇబ్రాహింపురం కానీ నారాయణపురం కానీ ఇవన్నీ సస్యశ్యామలంగా వాడితే మన తంగలపల్లి మండలానికి రావాల్సిన పొలాల్లోకి రావాల్సిన కాలువలను మాత్రము ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసిండు. ఇవాళ 10th 11th 12th కాదు, ముస్తాబాద్కి రావాలి, గంభీరపేటకు రావాలి, 9th ప్యాకేజ్ ద్వారా ఎల్లారెడ్డిపేటకు వీర్నపల్లి మండలానికి రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. పైపెచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం చేయలేదని మాట్లాడుతుంది. ఇవాళ ఏమైనా చేయడానికి ఏమైనా మిగిల్చినవా అని అడుగుతున్నాం. ఇవాళ మేము అందిన కాడికి దొంగలు కదా దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని అయ్యా కొడుకు అల్లుడు నీ బిడ్డ మీ చెల్లె అట్లనే మీ సడ్డకుని కొడుకు వీళ్ళందరూ కూడా దోచుకున్నది. వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటే స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ఇసుక దొంగలు, భూమి దొంగలు, పేదవాడు ఎక్కడైనా భూమి మంచుకుంటే దానిపైన కన్ను పడితే ఆ భూమిని మాయం చేసిండ్రు. అవినీతికి ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా అంటే సిరిసిల్ల ప్రాంతం. ఆ రోజు నేరళ్లలో జరిగిన సంఘటన మీ అందరు కూడా తెలిసి వాళ్ళ ఆ సంఘటనలు మర్చిపోకముందే మళ్ళీ ఇవాళ కొత్తగా అవినీతి అక్రమాలతో ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. ఇవాళ 2.5 సంవత్సరాలు యనుమల రేవంత్ రెడ్డి గారు మీరిచ్చిన ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ప్రతి వారికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న తరుణంలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొత్తగా గృహప్రవేశం చేసిన రమేష్ గారి దంపతులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సన్నీళ్లకు వేన్నీళ్ల మాదిరిగా మేమిచ్చింది 5 లక్షలే ప్రభుత్వం, కానీ ఆ యొక్క పూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇంచుమించు 10-12 లక్షలు అయి ఉంటుంది. దాన్ని పెట్టుకొని అంటే ఆ ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు కట్టుకోగలిగినరు. ఇట్లా చాలా మంది ఎంతమంది ఇండ్లు కట్టుకుందామన్నా కానీ ఇండ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదని కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించాలని గంభీరాపేట మండల భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేశారు. గంభీరాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి తనయుడిపై పోక్సో కేసు నమోదు చేసి చట్టపరమైన శిక్ష విధించాలని, బాధితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేశారు. చట్టం అనేది ఒకరికి చుట్టం కావద్దని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి చట్టం ఒకే విధంగా ఉండాలి తప్ప కొంతమందికి ఒక తీరు ఇంకొంతమందికి ఒక తీరులాగా ఉండకూడదని ఆరోపిస్తూ కేంద్ర సహాయ మంత్రి తనయుడు ఓ మైనర్ బాలికపై చేసిన వ్యవహారం దేశం తలదించుకునేలా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బాధితురాలికి న్యాయం జరగకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయం జరిగే వరకు ధర్నాలు రాస్తారోకలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దయాకర్ రావు, లక్ష్మణ్, రాజారాం, హనుమంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గదడపు రాజు, పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, చేరాల వెంకటస్వామి గౌడ్, మహిళా నాయకురాలు చేరాల లహరిక, నిఖిల్, చెవుల మల్లేశం, దేవేందర్, శంకర్, కొత్తపల్లి వెంకట్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మన సీఎం గారు మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పాక్సో యాక్ట్ అంటే ఒక మహిళ లెక్క నేను మాట్లాడుతున్నా, ఒక నార్మల్ మహిళలాగా మాట్లాడుతున్నా, ఏంది ఇది, ఏం జరుగుతుంది మన సమాజంలో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అదే ఒక సమాజ వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి ఇలాంటి పని చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? 24 గంటలలో తీసుకుపోయి జైల్లో పడేస్తారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి రేవంత్ సార్ ఏం చేస్తున్నారు అంటే అధికారులు ఉన్నారు కాబట్టి, అంటే ఆయన మంత్రి కాబట్టి వాళ్ళ కొడుక్కి ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ తీసుకుపోయి జైల్లో వేయరు, ఆయన ఏమన్నారు, ఇట్లనే ఉంటుందా? సరే, ఆమె 17 years, ఆమె పాక్సో యాక్ట్ కింద తినకి శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదు, పైనుంచి వీళ్ళకి ఏం ప్రెషర్ రావట్లేదు, ఏం లేకుండా ఆయన తప్పు చేసిన ఆయనేమో బయట తిరుగుతున్నారు,
మన బాధితురాలేమో ఏడ్చుకుంటే వాళ్ళ కుటుంబం అయినా కానీ వాళ్ళైనా కానీ బయటకు రాకుండా తలదించుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఏంటిది ఇది? సమాజం ఎటు పోతుంది? ఏం జరుగుతుంది? రాజకీయాలు ఎందుకు? ప్రజలు మంచిగా ఉండాలని చెప్పేసి రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయాలు ఇట్లున్న తర్వాత మనం ఎంచుకున్న వాళ్ళని, మనం ఎన్నికలలో ఎంచుకున్న వాళ్ళకి తప్ప, లేకపోతే ప్రజలకు తప్ప, ఇవేం అర్థం కాకుండా తను 17 ఏళ్ళ పిల్లని అట్లా అత్యాచారం చేసినప్పుడు మరి ఏం జరుగుతున్నది మన సమాజంలో? నేను ఇది ఒక్కటి ప్రశ్నిస్తున్నాను. అందరి తరపున అందరికి ఉన్నది అదే, ఇప్పుడు అందరికి అదే ఉన్నది. ఇప్పుడు నేను వాళ్ళ తరపున నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి, ఇంకా రిటర్న్ కేసు పెట్టినారు. ఏంటిది అని అంటే హనీ ట్రాప్ అంట. కొత్తగా 17 ఏళ్ళ అమ్మాయికి హనీ ట్రాప్ అని ఎట్లా తెలుస్తుంది? ఎట్లా ట్రాప్ చేస్తుంది ఆ పిల్ల? తెలియదంటాడు, ఆమె తెలియదంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. మళ్ళీ అటుపోయినా ఇటుపోయినా ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఇన్వెస్టిగేషన్లో కూడా ఖచ్చితంగా తినదే తప్పు అని చెప్పి వస్తుందని చెప్పి నమ్మకంగా చెప్తున్నా. ఇంకొకటి, ఆ బాధితురాలికి మేమందరం మా బీఆర్ఎస్ సభ్యులందరూ, ఇంకొకటి మన కేటీఆర్ కేసీఆర్ తరఫున అందరి సపోర్ట్ తనకు ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం, మేము మాటిస్తున్నాము. మరి మొన్నటి రోజున చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి అంశంగా మనం చూసినాం. మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి కుమారుడైనటువంటి సాయి భగీరథ్ చేసినటువంటి వ్యవహారం చూసినట్టయితే దేశం తలంచుకోవాల్సినటువంటి అవసరము. ఒక మైనర్ అమ్మాయిని మరి ఏ విధంగా టార్చర్ చేసి ఏ విధమైనటువంటి అక్రమమైనటువంటి వ్యవహారాలు, అక్రమమైనటువంటి లీలలు చూసినటువంటి తీరును చూసినట్టయితే నిజంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నీవు నిజంగా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంతసేపు ధర్మం, న్యాయం అనేటువంటి వ్యవహారం చెప్పుకుంటా ఓట్లు రాబట్టుకునే నీవు నీ కొడుకును సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మరి ఈరోజు మీ పార్టీ యొక్క నినాదం ఏందో మీకు అమ్మాయి వేధిస్తుందని కేసు పెడతాడు. మరి అమ్మాయి వేధించినట్టయితే మరి అదే కేసులో మళ్ళీ నమోదు చేస్తారు. ఏమనంటే మరి ఆ అమ్మాయి మేము కలిసి మరి తీర్థయాత్రలు కూడా పోయినాం, తిరుపతి పోయినాం, అరుణాచలం పోయినామని దానిలో మెన్షన్ చేస్తాడు. 50,000 రూపాయలు ఇచ్చినా మెన్షన్ చేస్తాడు. మరి అమ్మాయి తెలియదు అంటాడు, మళ్ళీ వాళ్ళతో తీర్థయాత్రలకు పోయినా అంటాడు, మళ్ళీ 50,000 రూపాయలు ఇచ్చినా అంటాడు, హనీ ట్రాప్ వేసిందని అంటాడు. ఇట్లా ఒక పొంతన లేనటువంటి సమాధానాలు వేస్తూ, అంటే ఎక్కడైతే తన బండారం బయటపడుతుందని చెప్పి అక్కడ ఏదైతే ఆ కేసు నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోటి మాట్లాడుతున్న తీరును చూసినట్టయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని మరి వెంటనే సరైనటువంటి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అందరికీ వర్తించే విధంగా ఏదైతే ఓక్స్ కేసు ఏదైతుందో ఆ కేసు కింద వెంటనే అరెస్ట్ చేసి అమ్మాయికి బాధితురాల కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మా మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ డివిజన్ పరిధిలో నేటి నుండి ప్రజావాణి ప్రారంభమైంది. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను ఆర్టీఓ విన్నవించారు. జిల్లా స్థాయికి పరిమితమైన ప్రజావాణిని నేటి నుండి డివిజన్ స్థాయికి మార్చారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి మండలాల్లోని ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో విన్నవించవచ్చును. మొదటి రోజు ప్రజలకు సమాచారం లేకపోవడంతో తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్లో పెట్టాను మొన్న ఇప్పుడు ఏడాది ఇస్తామన్నారు. ఎన్నాడు మొన్న ఆఫీస్కి పోయినా మళ్ళీ ఎన్నిడికి వచ్చిన. మరి మీరు దయాబరి ఎట్లా చేస్తారు? ముసలాడు ఉన్నాడు, కిరాయి కడతాను, కోర్చలేదు, ఎందుకు వేసుకున్నాను? కిరాయి పెద్ద మనిషి ఉన్నాడు, నాకు ఇబ్బంది అయింది. కిరాయి మాట దూరంగా బతుకుతాను.
భగవద్గీతలోని 18 అధ్యాయాలని 700 శ్లోకాలు కంఠస్థం చేసిన సిరిసిల్ల వాస్తవ్యులు దొంతుల స్రవంతికి స్వర్ణ పథకం లభించింది. ఈ మేరకు మైసూరులోని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా దొంతుల స్రవంతి శ్రీనివాస్ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర మహిళా కమిషన్ ఏం చేస్తుందని సిరిసిల్లపట్నం టీఆర్ఎస్ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి గత 3 నెలలుగా అత్యాచారం జరిగిన బాలిక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా అతని మీద కేసు నమోదు చేయకుండా కాపాడుతున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? చోటాబాయి బడాబాయి కలిసి ఒక మైనర్ బాలికను అన్యాయం చేస్తున్నారు. తెల్లారితే పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అంటూ అమ్మవారు అనే బండి సంజయ్ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఈరోజు నా కొడుకు ఏం తప్పు చేయలేదన్నట్టు చూస్తూ ఊరుకుంటున్నాడు. ఒక బాలిక తప్పకుండా ఒక బాలికది మీకు ఆమెది శాపం పెడుతుంది, మీకు తగులుతుంది. ఎందుకంటే ఒకరి గురించి మాట్లాడేటప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన నీ కొడుకును అసలు నువ్వు క్షమించడానికి ఒక తండ్రి అయితే మా సార్ని అన్నావు, మా కేటీఆర్ సార్ గారిని అన్నావు, నువ్వు కేసీఆర్ కొడుకు అయితే అన్నావు. నువ్వు ఒక తండ్రి అయితే ఆ కొడుకు నీకే పుట్టినట్టయితే ఒక మైనర్ బాలిక మీద అంత అత్యాచారం జరిగితే నువ్వు కొడుకుని ఇంటి ఉంచుకోవు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రి అయితే నువ్వే తీసుకెళ్ళి అతన్ని అరెస్ట్ చేసేందుకు నువ్వే హెల్ప్ చేస్తావు పోలీసులకు. సీఎం రేవంత్ నువ్వు ఇద్దరు కలిసి ఒక మైనర్ బాలిక అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆ శాపం ఊరికే పోదు. నువ్వు వెంబడే రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక హోంమంత్రిగా ఉంటే నీ మీద కేసు నమోదు కాదు కాబట్టి నువ్వు రాజీనామా చేసి మైనర్ బాలికకు ఆమెకు నిజాయితీగా న్యాయం చేయాలి. జరిగే వరకు ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కేసులు పెడతాం, ధర్నాలు చేస్తాం. నువ్వు మొదలు రాజీనామా చేయాలి. ఫస్ట్ రాజీనామా చేస్తేనే మేము మహిళలందరం ఊరుకుంటాం. ఒక మహిళలుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మైనర్ బాలికకి ఇలా అత్యాచారం చేసిన నీ కొడుకు డ్రగ్స్ అలవాటు ఉంది, తిరుగుడు అలవాటు ఉంది, అన్ని అలవాట్లు ఉన్నా నువ్వు మా సార్ గురించి మాట్లాడేదానికి నీకు అసలు అర్హత లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ మా సార్ మీద రుద్ది మా సార్ని అంటూ చేస్తున్నావంటే నీ ఆత్మసాక్షి అనేది నీకు ఉంటే నీవు ఎవరినైతే నమ్ముకుంటున్నావో, ఏ శ్రీరామని అంటున్నావో, ఏ అమ్మవారని అంటున్నావో తడి బట్టలతో నువ్వు ప్రమాణం చేయి. అంతేకాకుండా ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం నీ కుటుంబం తప్పకుండా నాశనం అయిపోతుంది. ఖబర్దార్ బండి సంజయ్ గారు, తప్పకుండా మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు మేము మహిళా లోకం ఊరుకోము. ఇది ఇంతింత అటుంత అయినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా ఒక దావానలంలాగా వ్యాపిస్తుంది. నీ నాశనానికి ఈ రోజు నుంచే పునాది స్టార్ట్ అయింది. కాబట్టి ఖబర్దార్ బండి సంజయ్ గారు. ఎంపీ బండి సంజయ్ గారి కుమారుడు చేసిన నిర్వాహం అయినా ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రభుత్వం అసలు స్పందించలేదు. అసలు ఎందుకో అర్థమవుతలేదు. మీరు బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారని జనాలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి మీద ఇంత దౌర్జన్యం జరిగినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదంటే ప్రభుత్వం మహిళలకు ఎటువంటి రక్షణ ఇస్తుంది అనేది తెలుస్తుంది.
అమ్మాయి ఇప్పటి వరకు కంప్లీట్ చేసి 4 రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు సీఎం కానీ అక్కడ ఉన్న మంత్రులు కానీ, ముఖ్యంగా మనకు మహిళా మంత్రులు ఉన్నారు, సీతక్క కానీ కొండ సురేఖ గారు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే కనీసం మహిళా మంత్రులను స్పందించి దానికి చట్టమైన న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు మామూలు జనం అనుకుంటున్నారు, కానీ మహిళా మంత్రులు అయి ఉండి కూడా వాళ్ళు ఏం స్పందిస్తలేరు. ఇది చాలా దారుణం. బండి సంజయ్ గారు, మీరు ఆ పదవికి అనర్హులు. ఎందుకంటే మీరు ఒక పదవిలో ఒక ముఖ్యమైన పదవిలో ఉండి మీ కొడుకు ఆ విధంగా ప్రవర్తిస్తే మీరు కనీసం మీరే స్వయంగా వెళ్ళి అమ్మాయికి న్యాయం జరగాలి, కానీ అమ్మాయి మీద తిరగబడి మాట్లాడడం, అమ్మాయిపై తిరగబడి కేసులు పెట్టడం ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా మీరు పదవికి రాజీనామా చేసి అమ్మాయికి న్యాయం చేయాలని మా మహిళల తరపున నేను అనుకుంటున్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము ధర్నాలు చేయడానికైనా రాస్తా రోకలకైనా సిద్ధం. మహిళలందరం ఏకమైనాం కాబట్టి. ఎందుకంటే అమ్మాయి మైనర్, ఆ విషయం కూడా మీరే చెప్తున్నారు మైనర్ అని. ఇది చాలా దారుణం. మేము ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కుమారుడు సాయి భగీరథ మరి దాదాపు 4 రోజుల కింద మరి కేసులు పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి అధికార పార్టీలకు సొత్తుగా ఉండి కూడా ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేస్తే మరి పట్టించుకుంటలేరు. మరి ఎందుకంటే మరి బీజేపీ కాంగ్రెసు మరి దీన్ని చూస్తుంటే మాకు 2 ఒకటే అనిపిస్తుంది. మరి ఒకరిని విమర్శించే ముందు మరి మనమేంది, మన కుటుంబం ఏంది అని కూడా అనుకోవాలి. మరి ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వారులు కేసీఆర్ ఏంది, మన కేటీఆర్ గారు ఏంది, మరి వాళ్ళు వేసంటోళ్ళో తెలుసు, మరి మీరేసంటోళ్ళో కూడా తెలుసు. మరి నువ్వు తననన్నే ముందు మరి నీకున్న కొడుకు మరి కాలేజీలల్లో అమ్మాయిల్ని ఏడిపించుకుంటూ మరి డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ మరి అట్లా చేస్తుండు. మరి అలాంటి ఏవి లేవని నువ్వు నిత్యము హిందువులం మేము జై శ్రీరామ్ అంటారు. మరి హిందువులము జై శ్రీరామ్ అంటే మన హిందూ దేశంలో మన మహిళల్ని గౌరవించుకునే భారతదేశంలో మరి ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే మరి ఎందుకు మన ప్రభుత్వం పట్టించుకుంటలేదు? మరి అంతేకాకుండా మన కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. మేము ఎందుకంటే ఒక మహిళల ముందు కూడా మహిళల పక్షాన మరి కేంద్ర మంత్రి మోదీ గారికి కూడా మేము మహిళల పక్షాన ఈ సభాముఖంగా వేడుకుంటున్నాము. మరి ఇట్లాంటి వాళ్ళని మరి శిక్షిస్తేనే కానీ మరి మళ్ళీ రాబోయే రోజులలో ఇట్లాంటి తప్పులు ఎవరు చేయరని అనుకుంటూ, ఖబర్దార్ బిడ్డ బండి సంజయ్ గారు, మా కేటీఆర్ అన్న రామన్న వేసొంటోళ్ళు, మా కేసీఆర్ గారు వేసొంటోళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ ఆడబిడ్డలకు ఎంత మంచి సంస్కారం ఉన్నది, ఎలా ఆడబిడ్డల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అవి గుర్తించుకొని మీరు మాట్లాడే ముందు నోరు నాలుగే దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ, మరి మేము ఒక అమ్మాయి పక్షాన మా బిడ్డలా మా తోబుట్టులాగా మేము అనుకొని ఈరోజు ఇది పెట్టినాం. వెంటనే 44 గంటలైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకుంటలేరు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మన కేంద్ర మంత్రి అయిన మరి ఈరోజు కేంద్ర మంత్రికి మేము మా పార్టీ పక్షాన విన్నపం చేసుకుంటున్నాము. ఆ హోంశాఖ మంత్రి కూడా రాజీనామా చేయించాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SS న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.